నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. కూటమి ప్రభుత్వ నేపథ్యం, ప్రభుత్వ విధి విధానాల్లో భాగంగా 3 పార్టీల కలయిక, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ కేంద్ర నిర్ణయాలతో కట్టుబడి ఉండేది. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఎవరి అజెండా వాళ్ళ విధానాలతో ఉంటుంది. అయితే ఈ మధ్య జనసేన పార్టీ అధ్యక్షుల వారు చాలా చోట్ల చాలా విషయాలలో ఆయన మాట్లాడడం లేదు, ఆయన ఎక్కడ కూడా కనపడడం లేదు. మాట్లాడకపోవడం అనేది చాలా విషయాలలో కూడా అది ఒక తప్పిదం. మాట్లాడాలి, ఖచ్చితంగా ఖండించాలి, పొరపాట్లను సరిదిద్దుకునే విధంగా ప్రజలకు తెలియజేయాలి. ఎక్కడైతే ఒక డిప్యూటీ సీఎంగా మీరు ఉన్నారో ఖచ్చితంగా ప్రజలకు అండదండగా ఉండే విధంగా ప్రణాళికలు ఉండాలి. కానీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఎక్కడ కూడా ఈ మధ్య దాదాపు అంటే చాలా నెలలు రోజులుగా ఆయన ఎక్కడ కూడా ప్రసంగాలు లేవు ప్రజలకు ఉద్దేశించి. కాబట్టి అన్ని విధాలుగా నాయకత్వం అనేది ఒక బలోపేతమైనది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు భరోసా ఉండాలి, ప్రజలకు అండదండ ఉండాలి. ప్రజల యోగక్షేమాలు కూడా మీరు ఎక్కడైతే ముందు ఏ విధంగా అయితే మీరు చెప్పారో ఆ విధానాలు ఖచ్చితంగా అమలు చేసే విధంగా ఉండాలి. ఎక్కడైతే నేను పలాని వ్యక్తులకు ఒక అభిమానిని మీరు తెలియజేశారో అలాంటి ఆలోచన విధానాలతో కూడా మీరు ప్రజల్లో ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకు అండదండగా ఉండే విధంగా ఉండండి. నెక్స్ట్ ఇన్ని నేరాలు ఘోరాలకు పాల్పడుతున్న వ్యక్తులను మీ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రభుత్వ నాయకులు కావచ్చు, అధికార పార్టీ నాయకులు కావచ్చు క్షమించే ప్రయత్నాలు చేస్తే నెక్స్ట్ రాబోయే కాల భవిష్యత్తు చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి క్షమించే ప్రయత్నాలు చేయకండి, ఖచ్చితంగా కఠినంగా శిక్షించే ప్రయత్నాలే ఉండాలని కూడా మరీ మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం.